ఆయనను కీర్తించుట నేర్చుకోవాలను కదా. నా బిడ్డకు పెళ్లి చేసేయాలి, వయసు వచ్చింది. నా కుమారునికి పెళ్లి చేసేయాలి, వయసు వచ్చింది. పెళ్ళి 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 ఏం నేర్పించావు అమ్మా? నీ కొడుకుకి పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నావు, నీ బిడ్డకు పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నావు. ఏం నేర్పించావు నీ బిడ్డలకి? దేవుని కీర్తించుట మంచిది, దేవుని స్తుతించుట మంచిది. ఆయన సర్వశక్తిమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన సృష్టికర్త అని ఆయన నేర్పించావా? ఏదో సండే స్కూల్లో నేర్పిస్తాం, ఏదో కథల్లాగా. బట్టి చెప్పండిరా అంటే చెప్తారు పిల్లలు. యవన బిడ్డలకు నువ్వు నేర్పించాలా, యవనస్తులను బలపరచాలా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బాధ్యత. నీ పిల్లలకు నేర్పించు. సమయం లేదు నీ దగ్గర, వాళ్ళతో మాట్లాడడానికి సమయం లేదు, వాళ్ళతో ఆడుకోవడానికి సమయం లేదు, వారికి దేవుని గురించి బోధించే సమయం నీకు అస్సలే లేదు. పైగా చెప్పుకుంటావు తల్లిదండ్రులని. పనికిరాని నేర్పిమంటే నేర్పిస్తారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా. వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో ఇట్లుండాలి, వీళ్ళతో ఇట్లుండాలి. పనికిరానివి నేర్పిస్తావు. కాబట్టి రేపు పెద్దగా అయిన తర్వాత నువ్వు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కలుగుతుంది నీకు. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరికీ నేను ఈ మాట చెప్తున్నాను. నీ పిల్లలను నువ్వు భయములో, భక్తిలో, దేవుని ప్రేమలో నువ్వు పెంచాలా. ఆయనను స్తుతించుట నేర్పించు, ఆయనను ఘనపరచుట నేర్పించు. హల్లెలూయా.